వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా వర్షం జాడలేదు. విత్తనాలు మొలకెత్తక నాటిన వరి నార్లు వాడి ఎండిపోతున్నాయి. దీంతో వర్షాలు కురవాలని, చెరువులు కుంటలు నిండి పంటలు సమృద్ధిగా పండాలని కనపడిన దేవుడినల్లా మొక్కుతూ వర్షం కోసం ఎదురు చూస్తున్నారు అన్నదాతలు. సూర్యాపేట నియోజకవర్గం ఆత్మకూరు మండలంలో విత్తిన గింజలు ఎండిపోతున్నాయి. వరినార్లు సైతం ఎండిపోతూ ఉండడంతో బిందెలతో నీళ్లు పోసి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు రైతన్నలు. అదును దాటిపోతూ ఉండడంతో పంటలు దక్కాలంటే వర్షాలు కురవక తప్పని పరిస్థితి. అయితే వరుణ దేవుడు కరుణించాలంటే గ్రామాల్లో కప్పల కళ్యాణం, వరదపాసం లాంటి పూజాది కార్యాలు చేయడం ఆనవాయితీ. ఇదే క్రమంలో వర్షాలు కురవాలని నర్సంపేటలో గ్రామస్తులందరూ వరుణుడి కరుణ కోసం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి గంగమ్మ గుడి వద్ద వరదపాసం చేశారు. ఇలా చేస్తే దేవతలు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపిస్తారని నమ్మకమని, అనాదిగా తమ పూర్వీకులు ఇలాంటి ఆచారాన్ని పాటించేవారని గ్రామస్తులు తెలిపారు. వర్షాలు లేక అఘోరాలు అవుతున్నాయి. మాకు పిల్లలు మేక తల్లి ముఖం పిల్ల చూడకుండా, పిల్ల ముఖం తల్లి చూడకుండా, గొర్రెలు వర్షాలు లేక అల్తేరుతున్నాం మేము. ఏడేసిన గింజలు ఆయన మాడిపోయినాయి, నార్లు పోతే ఎండిపోయినాయి. ఆనలు కురిసాయని బాధలు పడుతున్నాం, వర్షాల కొరకే బాధలు పడుతున్నాం. పువ్వు ఇచ్చినాం, ఆన గురువాలని పసుపు, కుంకుమ, పాలు, నెయ్యి పిల్లలు తీసుకొచ్చి మడుగుల ముంచి ఆ పాశాలు నాకిచ్చినాం. వంగబెట్టి ఒక్క పొద్దు నుంచి పొద్దున్న వర్షాలు గురువాలని వర్షానికి చేసినాము. ఈ కార్యక్రమం వర్షం రావాలని, పంటలు పండాలని చేసినాం.